2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. భూత శుద్ధి వివాహం అంటే ఏంటి? ప్రెజెంట్ ఈ టాపిక్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే సమంత గారు చేసుకున్నారు కాబట్టి. అసలు ఈ వివాహం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఉమా గారు? భూతశుద్ధి వివాహము, భూతము అంటే మనకు కనిపించేటువంటి పంచభూతములండి. మనం నిత్యం వాడుకలో మనం మాట్లాడుకునేటువంటి పంచభూతములు అన్నమాట. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము. ఇవి బయట భౌతిక ప్రపంచంలో ఉండడమే మాత్రమే కాదండి, మన శరీరంలో కూడా ఉంటాయన్నమాట వాస్తవము. సో ఈ శరీరం అంతా కూడా పంచభూతాత్మకమైనటువంటి శరీరం అండి. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం అన్నీ కూడా మన శరీరంలో ఇమిడి ఉంటాయి. అయితే ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అంటే, మన శరీరంలో ఉండేటువంటి పంచభూతాల్ని శుద్ధి చేసుకుని వేరొక వ్యక్తితో మన జీవితాన్ని భాగస్వామిగా మనం ఎంచుకునేటప్పుడు ఈ భూతశుద్ధి చేసుకోవడం వల్ల నిత్యము జీవితాంతము కూడా ఆనందంగా, శ్రేయస్సుతో, యశస్సుతో జీవించాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు భూతశుద్ధి వివాహము అనేటువంటిది చేసుకుంటారు. ఇది యోగ మార్గంలో ఉండేటువంటి గురు పరంపర ద్వారా వచ్చేటువంటి ఒక సాంప్రదాయంలోనిదండి. అందరూ కూడా ఈ వివాహ ప్రక్రియను పాటించాలి అని కాదు, పాటించకూడదని కూడా కాదు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. భూతశుద్ధి వివాహము అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మనిషి మీద కొన్ని ఎనర్జీస్ అనేటువంటివి ఉంటాయండి. ఆ ఎనర్జీస్నే మనం వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారము రవి అని, చంద్రుడని ఈ రకంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. మనిషిలో కనిపించేటువంటి హుందాతనము, గౌరవం అంతా కూడా రవితో సూచన చేయబడుతుంది. మనస్సు అంతా కూడా, మనస్సుకు సంబంధించిన ఎనర్జీ అంతా కూడా చంద్రుడితో సూచన చేయబడుతుంది. ఆ మనిషి యొక్క శారీరక ఆరోగ్యం అంతా కూడా కుజుడితో ఇండికేట్ చేయబడుతుంది. ఆ మనిషి యొక్క మేధాశక్తి అంతా కూడా బుధుడితో ఇండికేట్ చేయబడుతుంది. ఆ మనిషి యొక్క జ్ఞానము, విద్య అంతా కూడా గురుడితో ఇండికేట్ చేయబడుతుంది. ఆ మనిషి యొక్క సుఖము, ఆ మనిషిలో ఉండేటువంటి హార్మోన్స్ అన్నీ కూడా శుక్రుడితో ఇండికేట్ చేయబడతాయి. ఆ మనిషి పడేటువంటి కష్టం అంతా కూడా శనితో ఇండికేట్ చేయబడుతుంది. ఆ మనిషికి ఉండేటువంటి చెడ్డ గుణాలన్నీ కూడా రాహుతో ఇండికేట్ చేయబడతాయి. ఆ మనిషిలో ఉండేటువంటి ఆధ్యాత్మికత అంతా కూడా కేతుతో ఇండికేట్ చేయబడతాయి. ఇలా జాతక చక్రంలో ఆ మనిషి యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, కుజదోషం ఉంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. కుజదోషము అంటే ఏంటి అంటే, ఆ మనిషికి అంటే అది విమెన్ ఆర్ మెన్ ఎవరైనా సరే ఉండేటువంటి ఎనర్జీస్లో కొన్ని ఉండేటువంటి లోపాలన్నమాట. ఈ భూతశుద్ధి వివాహం చేసుకోవడం వల్ల ఏం జరుగుతాయంటే, ఈ కుజదోషము కానీ, కాలసర్పదోషము కానీ, పితృశాపాలు కానీ, లేదా వాళ్ళ యొక్క జీవితంలో ఉండేటువంటి పాస్ట్ లైఫ్లో వాళ్ళు తెలుసో తెలియకో చేసుకున్నటువంటి తప్పులు కానీ ఏది ఉన్నా సరే అక్కడితో ప్యూరిఫై అవుతాయండి. దీన్నే భూతశుద్ధి వివాహము అంటాం. అంటే జాతకంలో ఉండేటువంటి కలత్ర దోషాలు కానీ, కుజదోషాలు కానీ, తరువాత సంతానం కలగడానికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళిద్దరూ కూడా శారీరకంగా, ఆధ్యాత్మికంగా, తర్వాత మానసికంగా కూడా ఒకరినొకరు కలిసి ఉండడానికి చేసుకునేటువంటి ఒక ఒప్పందం మాత్రమే. మన యొక్క సనాతన ధర్మంలో ఏది చేసినా సరే అది ప్రకృతి యొక్క ధర్మంలో, ప్రకృతి ధర్మంగానే ముందుకు వెళ్తుందండి. అగ్ని సాక్షిగా వివాహం ఆడారు అంటారు. అగ్ని అనేటువంటిది ఫిజికల్ ఫామ్ కాదండి. అగ్ని అనేటువంటిది మనం మానసికంగా ఒక ఫీల్ అయ్యేటువంటి ఒక ధర్మం అన్నమాట. అలానే భూతశుద్ధి అంటే మనలో ఉండేటువంటి పంచభూతాలని శుద్ధి చేసుకోవడం, నిష్కల్మషంగా, నిస్వార్థంగా ఆ ఉండేటువంటి క్రతువులో ఆ మనిషిని ఇష్టపడుతూ జీవితాంతము కలిసి ఉంటాననేటువంటి ఒప్పందమే భూతశుద్ధి వివాహం అమ్మ. ఈ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఉమా గారు? ఈ మ్యారేజ్ చేసుకోవడం వల్ల పలానా ప్రయోజనాలు ఉంటాయి, ఈ పెళ్లి చేసుకోగానే మొత్తం మిరాకిల్ జరిగి ఇద్దరికి కూడా కోట్ల సంపదలు వస్తాయన్నమాట కాదండి. ఈ భూతశుద్ధి వివాహం చేసుకోవడం వల్ల ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా డీప్ రూట్స్ అనేటువంటివి ధర్మం మీద ఉన్నటువంటి వాళ్ళకి ఆ విషయం మీద ఒక అవగాహన అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. సో ఒక అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నప్పుడు కానీ, ఒక మనిషిని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ అతనిలో ఉండేటువంటి తప్పొప్పుల్ని నేను అంగీకరిస్తాను, నా ఉన్నటువంటి తప్పొప్పుల్ని ఆయన అంగీకరిస్తాడు, ఏ పని చేసినా ఇద్దరం కూడా మాట్లాడుకుని చర్చించుకుని జీవితాంతము కూడా ధర్మం పట్ల ఆసక్తితో, సత్యం పట్ల శ్రద్ధతో ముందుకు వెళ్తామనేటువంటి మాట కోసము భూతశుద్ధి వివాహం అనేటువంటిది చేసుకుంటారు. ఈ భూతశుద్ధి వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉండేటువంటి గత జన్మలో చేసుకున్నటువంటి పాపములు కానీ, లేకపోతే పాస్ట్ లైఫ్లో ఎప్పుడో తెలుసో తెలియకో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసుకున్నటువంటి పాపములు కానీ, కర్మలు కానీ ఏమైనా ఉంటే ఫర్దర్ వాళ్ళ లైఫ్లో అవి డిస్టర్బెన్సెస్గా కానీ, అవరోధములుగా కానీ, ఆటంకములుగా కానీ వాళ్ళకి ఎదురవ్వకుండా, వాళ్ళ యొక్క బంధం ఎక్కడా కూడా విడిపోకుండా
స్ట్రాంగ్గా ఉండడానికి భూతశుద్ధి వివాహం అనేటువంటిది పనిచేస్తుందమ్మా. సో ఇది ఎప్పటి నుంచో యోగ సాంప్రదాయంలో అనాదిగా చేసుకునేటువంటి అరుదైనటువంటి క్రతువు అండి. అందరూ కూడా చేసుకోవాలని కాదు, చాలామంది దీంట్లో భాగంగానే అంతర్లీనంగానే మనం చేసుకునే వివాహంలో అగ్నిహోత్రం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఇమిడి ఉంటాయి. దానికి సంబంధించిన సాంప్రదాయంలోదే కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటిది భూతశుద్ధి వివాహం అన్నమాట. సో ఇది ప్రముఖ నటి అయినటువంటి సమంత గారు చేసుకోవడం వల్ల, అఫీషియల్గా బయటికి చెప్పడం వల్ల ఇప్పుడు అందరికీ తెలిసింది. కానీ ఎప్పటి నుంచో అనాదిగా వచ్చేటువంటిది, చాలా ఆశ్రమాల్లో చేసుకునేటువంటిది, యోగ సాంప్రదాయాన్ని వాళ్ళ జీవన విధానంలో అనుసరించేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ భూతశుద్ధి వివాహం అనేటువంటిది చేసుకుంటూ ఉంటారమ్మా. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సో చూసారు కదా ఈ వీడియో. ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి వాళ్ళ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ అయితే వస్తూనే ఉంటాయి. కానీ అక్కడే ఆగిపోకుండా నెక్స్ట్ లైఫ్ని మనము ముందుకెళ్ళడానికి చాలా స్కోప్ ఉంది అని చూపించడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.